పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావించే సుగాలి ప్రీతి కేసు సిబిఐ అని ఇంతకుముందు అడిగారు. ఇప్పుడు సిఐడికి వచ్చింది. అది తమ కుమార్తె సుగాలి ప్రీతి హత్య కేసును ప్రభుత్వం త్వరలో సిఐడికి అప్పించనున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారని బాధితురాలు తల్లి పార్వతి వివరించారు. సచివాలయంలో మంత్రిని కలిసిన అనంతరం మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో న్యాయం చేయాలని ప్రతి నాయకుడిని కలిసి కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం నకిలీ జీవో ఇచ్చింది. ఎంతకీ విచారణ ప్రారంభం కాబట్టి ఢిల్లీ వెళ్లి అధికారులను అడిగితే ఆ జీవో ఎందుకు పనికిరాదని చెప్పారు. తప్పుడు జీవోలు ఇచ్చి జగన్ మమ్మల్ని మోసం చేశారు. గత నెల 30న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిస్తే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా కేసు వివరాలను హోంమంత్రి సావధానంగా ఉన్నారు. కేసును సిఐడికి అప్పగిస్తుంటే చెప్పారని వివరించారు. సిఐడి కావాలంటే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలోనూ సిఐడి విచారణలో ఇదే వీటి జరిగింది. ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు ఒప్పుకోవట్లేదు? అప్పుడు పోనీ జగన్ జీవో ఇచ్చాడు. జీవోలో డూప్లికేట్ ఒరిజినల్ అని ఉండదు. దాన్ని సిబిఐ ఆ తర్వాత పట్టించుకోలేదు. అదే ఇప్పుడైతే కనుక సిబిఐకి ఇవ్వచ్చు కదా. రైట్, మంచిది, సిఐడికి ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుందాం. సరైనటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. లేకపోతే సాక్షి డేటా మటా స్లిప్పులు